హాయ్ అండి, నేనైతే ఉలవచారు చేస్తున్నా. ఈ ఉలవలను అయితే ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి కుక్కర్లో. దీంట్లోకి ఒక టమాటా, కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టినాను. కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం అండి. ఎలా చేస్తానో తర్వాత అవుతుంది కదండి, కొంచెం అయితే ఇంగు వేసుకుంటున్నాం, బాగుంటుంది. కొంచెం టమాటా వేసుకుంటున్నానండి. ఉలవలు ఉడకబెడితే ఇంత వచ్చిందండి, ఎసురు ఇంత అయితే వచ్చింది. గుజ్జు ఉడకబెట్టితే రసం ఇంత వచ్చింది. దాంట్లోకి నేను చిక్కదనం కోసం కొంచెం దంచుకున్నానండి కదా, కొంచెం తగినంత కారం, పసుపు అయితే వేసినానండి. ముందే వేసినాను, వీడియో మిస్ అయింది. ఉలవచారు పోస్తున్నానండి. పండు రసం, ఎల్లిపాయలు కచ్చబెచ్చ దంచుకునేటి ఎల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకండి. ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు. ఇలా ఉడుకుతుందండి. ఎంతో టేస్టీగా ఉలవచారు రెడీ. స్టవ్ కట్టే